హలో! హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే కంప్లీట్‌గా బ్లాక్ కలర్‌లో ఫ్లోరల్ డిజైన్‌లో నెక్ చైన్ అయితే చూపిస్తున్నాను. దీనికోసం అయితే ఐ పిన్స్ అయితే తీసుకున్నాను. అదేవిధంగా 4 వైట్ కుందన్స్ తీసుకున్నాను. 8K అయితే కంప్లీట్‌గా బ్లాక్ కలర్‌లో అయితే తీసుకున్నాను. దాంతోపాటు ట్రాన్స్పరెంట్ షీట్ కూడా తీసుకున్నాను. ఈ ట్రాన్స్పరెంట్ షీట్ పైన ఫస్ట్ వచ్చేసి మనం 4 వైట్ కలర్ స్టోన్ అనేది ఫిక్స్ చేసుకొని పైన పెటల్స్ అయితే ఈ 8K ఐ కుందన్స్ అయితే తీసుకుని అవైతే ప్లేస్ చేసుకున్నాను. టోటల్‌గా ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చేలా సైడ్‌కి వచ్చేసి 4 పెటల్స్ వచ్చేలాగా మిడిల్‌లో ఉన్న పెండెంట్ వచ్చేసి కంప్లీట్‌గా ఫ్లవర్‌లో అయితే మొత్తం మిడిల్ స్టోన్‌కి సర్కిల్‌లో అయితే ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను. ఇవి 3D ఎఫెక్ట్ కోసం వచ్చేసి 3Dలా కనిపించడం కోసం పైన కూడా ఇంకొక లేయర్ అనేది అయితే పెట్టేసుకుంటున్నాను. మిడిల్ పెండెంట్‌లో వచ్చేసి మనం పైన ఇంకొక లేయర్‌లో అయితే స్టోన్స్ అనేది అంటించాం కదా! సెకండ్ లేయర్ దానికి పైనొచ్చేసి మనం 4 క్లిప్ స్టోన్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా హైలైట్‌గా మిడిల్‌లో కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ చైన్ కనిపిస్తుంది కదా! ఇదైతే మనకి మీటర్ వైస్‌గా అమ్ముతున్నారు. మనకి మెటీరియల్ సేల్ చేసే ప్రతి పేజ్‌లో కూడా ఈ చైన్ అనేదైతే సేల్ చేస్తున్నారు. దానికొచ్చేసి పైన ఇక్కడ నేను ఈ హుక్ ఉంది గదా! ఈ హుక్ కూడా సేమ్ మనకి లాంగ్ లెంత్ కావాలంటే లాంగ్ లెంత్‌లో దొరుకుతుంది. లేదంటే నార్మల్‌గా చిన్నగా కావాలంటే చిన్నగా దొరుకుతుంది. నేనైతే ఈ హుక్‌ని ఈ చైన్‌కి మనకి నెక్‌కి ఎంతైతే కావాలో అంత సైజ్ తీసుకొని దీన్నైతే అటాచ్ చేసుకున్నాను. జంప్ యూజ్ చేసి. ఇప్పుడు ఈ ప్యాచెస్‌ని కట్ చేసుకోవాలి. సైడ్ ఎడ్జెస్ మొత్తం కట్ చేసుకుంటున్నాను. ఈ కట్ చేసుకున్న వాటిని చైన్‌కి ఎలా అటాచ్ చేసుకోవాలో చూసేద్దాము. ఫస్ట్ అయితే నీట్‌గా అయితే కట్ చేసుకోవాలి. ఎందుకంటే ట్రాన్స్పరెంట్ షీట్ నీట్‌గా కట్ చేయకపోతే షార్ప్ ఎడ్జెస్ అయితే వస్తాయి. అదైతే కొంచెం గుచ్చుకుంటుంది కాబట్టి కొంచెం నీట్‌గా అయితే తీసేసుకోవాలి. ఈ విధంగా ప్యాచెస్‌కైతే ఐ పిన్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ ఐ పిన్స్ అనేది కొంచెం లెంత్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను కట్ చేసి అయితే ప్యాచెస్‌కి అంటించేస్తున్నాను. ఇది కూడా సేమ్ గ్లూ యూజ్ చేసి అంటిస్తున్నాను. దానిపైన వచ్చేసి వ్యాక్స్ స్ట్రిప్ ఉంటుంది కదా! వ్యాక్స్ స్ట్రిప్ అయితే కట్ చేసి అయితే ఈ పిన్ పైన అయితే అంటించేస్తున్నాను. ఈ వ్యాక్స్ స్ట్రిప్ పెట్టడం వల్ల పిన్ అనేది ఊడిపోకుండా ఉంటుంది సేఫ్టీ కోసం. ఈ విధంగా సేమ్ మిడిల్ ప్యాచ్‌కి అదేవిధంగా అన్ని ప్యాచెస్‌కి కూడా సేమ్ అదే విధంగా అయితే అటాచ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను కట్ చేసి టూల్ ఉంది కదా! ఈ టూల్స్ అన్నీ కూడా నేను మీషో నుండే తీసుకున్నాను. ఇవి వచ్చేసి 4, 5 టైప్స్ ఆఫ్ టూల్స్ అయితే వచ్చాయి. ఇవన్నీ కూడా 200-300 బిలోనే వచ్చాయి. ఎవరికైనా కావాలి అంటే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. ఒకసారి అయితే చెక్ చేసేయండి. ఈ విధంగా అన్ని ప్యాచెస్‌కి ఈ పిన్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత చైన్ వచ్చేసి మనం మిడిల్ పార్ట్‌లోకి వచ్చేసి దనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మిడిల్ పార్ట్‌లో ఉన్నది అటాచ్ చేయడం అనేది అయితే క్లిప్ మిస్ అయింది. ఇక్కడ చూడొచ్చు సైడ్‌వి ఈ విధంగా అనేది ఫిక్స్ చేసుకుంటున్నాను. మనం ఐ పిన్ అనేది ఓపెన్ చేసి ఈ విధంగా క్లోజ్ చేసుకోవడమే. ఈ కనిపిస్తుంది కదా! ఈ టూల్ కూడా సేమ్ అదే కిట్‌లో అయితే వచ్చింది. ఇవన్నీ కూడా బడ్జెట్‌లోనే వస్తున్నాయి. ఎవరైనా ట్రై చేయాలి, నేర్చుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా అయితే ఈ టూల్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఇయర్ రింగ్స్ చూపిస్తున్నాను. సేమ్ ఇయర్ రింగ్ కూడా సేమ్ అదే ప్యాటర్న్ అయితే తీసుకున్నాం కాబట్టి, ఈ కింద మనం జంప్ రింగ్ అనేది కింద ఇచ్చాం కదా! దాంట్లో వచ్చేసి ఈ లోరియల్ బీడ్స్ అనేవి పెట్టేసి హుక్ అనేది క్లోజ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా అయితే ఇయర్ రింగ్స్ కూడా రెడీ అయిపోతాయి. మనం బ్యాక్ సైడ్ వచ్చేసి ఇయర్ రింగ్స్‌కి స్టడ్ బేస్ అనేది పెట్టేసాం కదా! ఈ విధంగా ఇయర్ రింగ్ అనేది అయితే కంప్లీట్‌గా రెడీ అయిపోయింది. టోటల్‌గా సెట్ వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.